నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే కేసీఆర్ కుమార్తె కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది. వరుసగా బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, కానీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ ఎక్కడా కూడా కవితకు ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి కనిపించట్లా. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది చూడాలి మనం. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ నూతన విధానాన్ని తీసుకురావడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యవహారంలో భాగంగా కవిత సౌత్ గ్రూప్ నుంచి వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు అనే అభియోగాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి నెలలో హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కొద్ది రోజులకే సిబిఐ కూడా కొన్ని కేసులు నమోదు చేయటం, ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇటువంటి సందర్భంలో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఇప్పటికే దాదాపుగా 10 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఎక్కడా కూడా ఆమెకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువ కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి రౌజ్ ఎవెన్యూ కోర్టు సూచించడంతో ఢిల్లీ హైకోర్టులో కూడా వేశారు. కానీ అక్కడ కూడా ఆమెకు ఉపశమనం కలగలే. ఇటువంటి సందర్భంలో మళ్ళీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు, అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా ఆసక్తికరమైనటువంటి వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా కవిత ప్రమేయం ఉంది, ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఇచ్చినట్లు ఆధారాలు లేవు. అయినా కూడా కవితను ఇబ్బంది పెట్టడానికి, ఆమె రాజకీయంపై కుట్ర బురద జల్లే విధంగా ఈడీ, సిబిఐ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అని వాదించారు. ఇటువంటి క్రమంలో కవిత కోర్టుకు ఆల్రెడీ లేఖలు రాయటం, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇది సిబిఐ కస్టడీ లేగలేదు, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని కోర్టు పరిధిలో ఆవరణలోనే కవిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో కోర్టు కూడా సీరియస్ అవ్వటం, ఆమెను నేరుగా కోర్టులో హాజరుపరచకుండా వర్చువల్గా వీడియో ద్వారా కోర్టుకు ఆమెను హాజరుపరచడం అనేది జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ యొక్క బెయిల్ పిటిషన్పై వాదనలు విన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించాల, దాన్ని వాయిదా వేసింది ఆగస్టు 5వ తేదీకి. సో ఇలాంటి సందర్భంలో అంటే కవితకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, బెయిల్ రావటానికి ఆస్కారం ఉందా అనే దాని మీద బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా సీనియర్ అడ్వకేట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క కేసు గ్రావిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మొత్తం మీద ఈ వ్యవహారంలో అరెస్టుల సంఖ్య 16 మందిలో చాలామంది దాదాపుగా 12 మంది బెయిల్పై వచ్చారు. ఇంకా 4 మాత్రం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ 4గురిలో కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. ఈ వ్యవహారంలో 100 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కొన్ని ఆధారాలను సేకరించినటువంటి అధికారులు వాటిని కోర్టుకు సమర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే కవితకు ఖచ్చితంగా సాక్షులను బెదిరిస్తారు, అలాగే సాక్ష్యాలను కూడా ధ్వంసం చేస్తారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ప్రతిసారి కూడా ఇటు రౌజ్ ఎవెన్యూ కోర్టులో అలాగే ఢిల్లీ హైకోర్టులో కూడా 2 సందర్భాల్లో 2 కోర్టుల్లో కూడా ఈడీ, సిబిఐ అధికారులు అలాగే వారి తరపు ప్రభుత్వం తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో, వాదిస్తున్నారో వారికి సపోర్ట్గానే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది కవితకు రాలా. ఈ మధ్య ఆమె అనారోగ్యం కారణంగా ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చాడు బెయిల్ పిటిషన్లో. దాదాపు 4 నెలలు పూర్తవుతుంది ఆమెను అరెస్ట్ చేసి. ఇప్పటికి కూడా కావాలని హింసించడం, బాధించడం, వేధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆమె ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ కింద వారు దాఖలు చేశారు. దానికి సంబంధించి రౌజ్ ఎవెన్యూ కోర్టు ఎక్కడా కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు వాదనలు జరగల. కవిత తరపు న్యాయవాది చాలా సీరియస్గా వాదించారు. ముఖ్యంగా కవితకు బెయిల్ ఇవ్వాల్సిందే. ఏదైతే ఈడీ, సిబిఐ
ఆరోపణలు అభియోగాలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమర్పించలేదు. కాబట్టి ఊహాజనితమైనటువంటి ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబు? ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కవితపై రాజకీయంగా ఆమె భవితవ్యంపై బురద జల్లే విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వాలి. మొత్తానికి ఈ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక మహిళ కేవలం కవితని. సో ఇటువంటి సందర్భంలో మరి రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆగస్టు 5వ తేదీన ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో కూడా కవిత తరపు న్యాయవాదులు, అలాగే బీఆర్ఎస్ ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ బాధ్యతను కేటీఆర్, హరీష్ రావుకి కేసీఆర్ అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే గత 10 రోజుల క్రితం 5-6 రోజులు ఢిల్లీలోనే మకాం వేసినటువంటి ఈ ఇద్దరు కూడా, అంటే కేటీఆర్, హరీష్ రావు, సుప్రీంకోర్టులో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. వారు కూడా బెయిల్ రావటానికి అవకాశాలు చాలా తక్కువ, కావాలంటే మేము టేకప్ చేస్తాం కేసుని అని చెప్పారట. అందుకే వారు అడుగు స్పీడ్గా వేయలేకపోతున్నారు. ఎందుకనంటే కవితపై మోపినటువంటి కేసులు, ఆమెపై వచ్చినటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నటువంటి విమర్శలు అటువంటివి. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఆగస్టు 5 వరకు ఆగుతారా లేదా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కవితకు ప్రతికూలమైనటువంటి తీర్పే వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా అంటే సిబిఐ, ఈడీ పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ సిబిఐ నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి అంశంలో బెయిల్ రాల. రెండింటిలో బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కవితకు కూడా అటువంటి అవకాశాలే ఉంటాయి, తీర్పు వస్తుంది. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు అనేది ఇక్కడ న్యాయ నిపుణుల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం, సమాచారం. మొత్తానికైతే ఈ ఆగస్టు 5వ తేదీ అనేది చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా చూడాలి. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏ రకమైనటువంటి తీర్పునిస్తుంది అనేది చూస్తారా, వెయిట్ చేస్తారా అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది.